నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపైన దాడులు, అత్యాచారాలు, మానభంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనే దాంట్లో సందేహమే లేదు. గత నెల రోజులను పరిశీలించితే దాదాపుగా నెల రోజుల్లో 25 పైన కేసులు బయటపడ్డాయి. అది మాకు తెలియకుండా ఎన్ని పడ్డాయో తెలియదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణ ఇస్తే, రక్షణ కోసం చట్టాలను తీసుకొస్తే, ఈ ప్రభుత్వంలో మహిళల ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఈరోజు మహిళలకు భద్రత లేకుండా, రక్షణ లేకుండా తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈరోజు మనుగడ సాగిస్తున్నారు. జూన్ 20వ తారీఖున టెక్కల్ నియోజకవర్గం నర్సాపురంలో దళిత మహిళల పైన దాడులు జరిగాయి. 23 అనంతపురంలో బుక్కరాయ సముద్రం మండలంలో కుర్రపాడులో మహిళ పైన టీడీపీ గూండాలు దౌర్జన్యం చేశారు. అలాగే 26 గాజువాకలో పద్మినిని బలవంతంగా తన భర్త పురుగుల మందు తాగించి చంపేశాడు. అలాగే 28వ తారీఖు విజయవాడలో కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి. 29 విజయవాడలో తన కూతురిని బెదిరించాడు అని ఒక తండ్రి మందలిస్తే తండ్రిని కక్షపూరితంగా చంపారు మణికంఠ. అలాగే 30వ తారీఖున హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో మహిళపై దాడి చేస్తూ దుస్తులు చించి రోడ్డు పైన వివస్త్రం చేస్తూ అమానుషంగా దాడి చేశారు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా 2-3 డేస్ బ్యాక్ జరిగిన సంఘటనలను మనం పరిశీలిస్తే 12వ తారీఖు రోజు ఆదోనిలో ట్రాక్టర్లో పై తొక్కించి దళిత మహిళను హత్య చేపించారు. అలాగే తిరుపతి ఏర్పేడ్లో మూలకండ్రిగా 6 ఏళ్ల చిన్న పైన ఒక 60 ఏళ్ల దుష్టుడు బలరామయ్య కామాంచుడు కాటు వేశాడు. తిరుపతి రూరల్లో విద్యుత్ నగర్ లో ఉదయం 6 గంటలకి ఇంట్లోకి చొరబడి 59 సంవత్సరాల రెడ్డమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చిన దుండగులు. ఇంకా 14వ తారీఖు రోజు విజయనగరం జిల్లా జిలుగు వలసలో 5 నెలల చిన్నారి పైన 60 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో మనకు అర్థమవుతుంది. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మద్యం మత్తులో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఏర్లు పారిస్తున్నదో మనకు అర్థమవుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏడీఆర్ రికార్డ్ ప్రకారం 5గురు తన కేబినెట్ లో ఉండేవాళ్ళు. 3 మంత్రులు, 2 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని కొనసాగిస్తూ అలాగే ప్రభుత్వాన్ని నడిపాడు. ఇప్పుడు కూడా 2024లో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తెలుగుదేశం పార్టీ నాయకులను, తొత్తులను కేసుల్లో ఇరుక్కోకుండా కనీసం పోలీసులు ఈ రోజు వరకు ఒక నెల రోజుల్లో 25-30 కేసులు వస్తే ఎందుకు రిజిస్టర్ చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూపిస్తుంది. మహిళలపైన దాడులను, అగత్యాలను కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేస్తుంది. బంగారం లాంటి మాటలు మాట్లాడే వంగలపూడి అనిత ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉండి ఒక మహిళలకు అన్యాయం జరిగితే ఎందుకు ముందుకొచ్చి చర్యలు తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీపీ కార్యకర్త చేసిన, కార్పొరేటర్ చేసిన దౌష్టికాన్ని మేము ఎండగడితే దానికి వత్తాసు పలికింది కదా. మరి ఈరోజు ఇంతమంది మహిళలపైన దాడులు జరుగుతుంటే, ఇంతమంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే, ఇంతమంది మహిళలను మానభంగం చేస్తుంటే ఈ అనిత గారు ఎక్కడ తలదాచుకున్నారు, ఏసీ రూముల్లో పడుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను.